గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం. ఈ రోజు విజ్ఞతతో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని గాని దేశ రాజధాని గాని యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ గానీ భారతదేశంలో గానీ పీపుల్స్ ఫస్ట్, ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పై నుండి 2047 వికసిత్ భారత్ తీసుకున్నారు. నేను వికసిత్ భారత్ కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా. నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను. $2.4 ట్రిలియన్ 2047కి తయారు కావాలని. దీనికి $42,000 తలసరి ఆదాయం. ఆ రోజు డాలర్ ఎంత రేట్ ఉంటే అంత వస్తుంది. ఈ రోజు 3,200 ఆ ప్రాంతంలో ఉన్నాం. దీనికి 14 నుంచి 15% గ్రోత్ రేట్ రావాలి. ఆంధ్రప్రదేశ్ లో 15% రావాలి. పోయిన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ టైంలో 13.5 వచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత 10కి తగ్గిపోయారు. 10.2 వచ్చే పరిస్థితి 1.5 వచ్చారు. 3% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఆ 3% ఎంత వేరియేషన్ వస్తుందో సిఏజిఆర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కన్సిస్టెంట్ గా 15% పెరిగితే డబల్ ది గ్రోత్ రేట్, అంటే రెండింతలు గ్రోత్ గాని పెరగగలిగితే 4.5 రెట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. మామూలు వచ్చేదానికంటే జిఎస్టిపి పెరుగుతుంది. ఇది చాలా మందికి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందుకే మీరు చూస్తే నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని. రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు, హైదరాబాద్ లో డెమాన్స్ట్రేట్ చేశారు. ఎప్పుడు నేను మర్చిపోలేను. హైదరాబాద్ లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకున్న పరిస్థితికి వచ్చారు. అంటే రైట్ ని రైట్ గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు విజన్ 2047 వికసిత్ భారత్ తీసుకున్నారు. ఇందులో జరిగిన లిక్కర్ ఇది నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా సరే లిక్కర్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు. అంటే అది పాపిస్ట్ డబ్బులు. రెండోది, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? రూలర్స్ కి. మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను 2 times న్యూట్రలైజ్ చేయడానికి. ఎందుకు? అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని పోవాలి, కొంతవరకు అనేది అవుతుందని. ఇప్పుడు మీరేం చేశారు? రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. టోటల్ గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ కావడం, చాలా సమస్యలు వచ్చాయి. సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. డిస్టిలరీస్ లాగేసుకుని డిస్ట్రిబ్యూషన్ అంతా విల్లే చేసి సెకండ్స్ అమ్మి ఆడి నుంచి ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఇది నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా సరే లిక్కర్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు. అంటే అది పాపిస్ట్ డబ్బులు. రెండోది, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? రూలర్స్ కి. మామూలుగానే లిక్కర్ అనేది నేనున్నప్పుడే ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారు చేశాను 2 times న్యూట్రలైజ్ చేయడానికి. ఎందుకు? అందులో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని పోవాలి, కొంతవరకు అనేది అవుతుందని. ఇప్పుడు మీరేం చేశారు? రా లిక్కర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. టోటల్ గా ఆ లిక్కర్ తాగితే ఏమవుతుందో తెలియకుండా కిడ్నీస్ ఫెయిల్ కావడం, చాలా సమస్యలు వచ్చాయి. సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. డిస్టిలరీస్ ఋషికొండ దేవతలు అక్కడ ఇచ్చేశారు. మెడిటేషన్ చేసి అక్కడంతా నివసించిన ప్రదేశం మనం చెప్పుకుంటే, ఆ ప్రదేశంలో పోయి ప్యాలెస్ కట్టుకోవాలని, ప్యాలెస్ కట్టి నేను బ్రహ్మాండమైన ప్యాలెస్లు కట్టానని చెప్పుకున్న పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా ఢిల్లీలో శేష్ మహల్ ఇదే మరిగా పెద్ద లగ్జూరియస్ ప్యాలెస్ కట్టారు. అక్కడ ప్యాలెస్ లేకపోలేదు, ఇక్కడ ప్యాలెస్ లేకపోలేదు. దిస్ ఈజ్ వేర్ పబ్లిక్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
ఇక్కడ మాట్లాడితే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేమేదో ఇచ్చాం మీరు ఇవ్వలేదు అనే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి లిక్కర్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళా మీరు అవన్నీ మాట్లాడుతుంటే ప్రజలకు గుర్తుండవనుకుంటే ఇది చాలా పొరపాటు. ఇది అందుకే ఇక్కడ కూడా బటన్ నొక్కే కార్యక్రమం సక్సెస్ కాలేదు. ఢిల్లీలో కూడా ఏవైతే ఫెయిల్డ్ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ కూడా ప్రజలు ఆమోదయోగ్యం చెప్పలేదు. 27 yearsకి ఆ ప్రభుత్వాన్ని పంపించి చేసే పరిస్థితికి వచ్చారు. కానీ బాధ ఏంటంటే నేను ముందు ఒక డేటా మీకు చూపించాను. ఈ డేటా ప్రకారం ఏం జరిగింది అని చూస్తే యాస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ టోటల్ గా ఆవిరైపోయినాయి. కోరుకున్నారు మాకు సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి అని కోరుకున్నారు. ఓటేసిన పాపానికి వీళ్ళు కాటేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ భవిష్యత్తునే కాటేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాంతో ఏమైంది? ఈ రోజు వీళ్ళందరి భవిష్యత్తు చూస్తే వాల్యూ ఆఫ్ టైం నిన్న రాదు, 1 సంవత్సరం టైం పోయినాక రాదు. విలువైన కాలాన్ని పోగొట్టుకున్నాం. దాన్ని రికవర్ చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. విధ్వంసం చేయడం చాలా సులభం, దాన్ని నిర్మాణాత్మకంగా పనిచేయడం డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్. భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కడికి ఒకే ఓటు ఉంటుంది. ఓటేసినాక 5 ఏళ్లు భరించాల్సి వస్తుంది. 5 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తా ఉంటారు. కొన్ని దగ్గర 10 ఏళ్ళు కూడా పడతా ఉంది. అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు. ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది. అందుకే నేను చూశాను ఇది రోజు చెప్పింది. కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది. మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది. ఒక్కోసారి మోసపోయినప్పుడు మళ్ళీ దానికి అవకాశం కోసం సెర్చ్ చేసే పరిస్థితికి వస్తారు. అదే ఢిల్లీలో జరిగింది, అదే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది. ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా, లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా, ఏదన్నా గానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్. సమాజానికి పెద్ద ప్రమాదం. అందుకే 35 సంవత్సరాలు ఆల్ డేటా ఈజ్ అవైలబుల్. ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్, బ్లాక్ అండ్ వైట్. ఇది డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది దేశాలు. ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం, ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి, దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా, డిట్రియేషన్ వచ్చిందా, డిస్ట్రక్షన్ జరిగిందా, వాళ్ళ జీవితాలు సర్వనాశనమైనాయా, అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ ఈ 30 ఏళ్లుగా జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కి, నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ కి, లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన 5 ఏళ్ళు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇంకొక ఆయన 10 ఏళ్ళు ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు, నేను గెలిస్తే చాలు అనే, నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను, అబద్ధాలు చెప్తాను, ఫేక్ న్యూస్ ఇస్తాను, ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు. అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.